సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు RR7కి చాలా నియర్ బై మనకి కొండకల్లు అనే లొకేషన్లో మనకి గచ్చిబౌలి సైబర్ కౌంటీ అని చెప్పేసి ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అయితే ఉందండి. దీన్ని ఎస్ఆర్ఆర్ వాళ్ళు దీన్ని డెవలప్మెంట్ గ్రీన్ ల్యాండ్ ఎస్టేట్స్ వాళ్ళు దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో చాలా క్లియర్ టైట్లో ఉన్నటువంటి ప్రాజెక్టు, ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా వచ్చేసాయండి ఈ ప్రాజెక్ట్లోకి. సో మనకేంటంటే మెయిన్గా RR7 మీకు ఇక్కడ ఏదైతే కనెక్టివిటీ కనిపిస్తుందో ఇది మనకి రేడియల్ రింగ్ రోడ్ 7 అండి. జస్ట్ రేడియల్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే జస్ట్ మనకి 2.5 km డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో దీనికి ఏంటంటే 2 కనెక్టివిటీస్ అయితే ఉంటాయండి. సో ఒక కనెక్టివిటీ వచ్చేసి టువర్డ్స్ RR7 నుంచి ఇట్లా వెళ్ళొచ్చు ఈ ప్రాజెక్ట్కి. అండ్ ఇంకొక కనెక్టివిటీ వచ్చేసి ఎగ్జిట్ పాయింట్ నుంచి మనకు వెలిమల కనెక్టివిటీ రోడ్ ఉంటుంది. మీకు ఏదైతే నేను పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నాను ఇది మనకి వెలిమల కనెక్టివిటీ రోడ్ అండి. సో ఇలా వెలిమల కనెక్టివిటీ రోడ్డు ద్వారా మనకి మేఫేర్ విల్లాస్ ఏదైతే మంజీరా పైప్ లైన్ రోడ్ అనుకుంటున్నాం, ఇలా మంజీరా పైప్ లైన్ రోడ్డు త్రూ మనం ఇట్లా కూడా మనం ఈ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చేయొచ్చండి. జస్ట్ మనకి మేఫేర్ విల్లాస్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మనకి ఈ ప్రాజెక్ట్లో కంపేర్ టు మనకి ఈ మేఫేర్ విల్లాస్ పక్కనే ఉన్నటువంటి డ్యూక్స్ కౌంటీలో అయితే ఆల్మోస్ట్ మనకి 40+ రేంజ్ అయితే నడుస్తుంది. 45,000-46,000 నడుస్తుంది ఇందులో. సో మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఈ ప్రాజెక్ట్ నుంచి చూసుకుంటే జస్ట్ ఒక మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో నేను మీకు ఈ వీడియోలో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్స్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా లహరి రిసార్ట్స్ అండి. ఇది మొత్తం కూడా లహరి రిసార్ట్స్. ఆల్రెడీ లహరి రిసార్ట్స్లో ఇందులో కూడా మన దగ్గర లహరి డైమండ్ విల్లాస్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉంది. సో అలాగే మనకి ఇక్కడ లహరి రిసార్ట్ మనకి ఆల్రెడీ రిసార్ట్ కూడా రన్నింగ్లో ఉంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే కొన్ని విల్లా కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. జస్ట్ మనకేంటంటే మోకిళ్ళకి కూడా చాలా దగ్గరండి. మీరు చూసుకుంటే జస్ట్ ఇదంతా కూడా మోకిళ్ళ అండి. ఇది వచ్చేసి మనకి అపర్ణ వెస్టర్న్ మెడోస్. సో చాలా దగ్గరండి మనకి చూసుకుంటే. సో మనకేంటంటే కనెక్టివిటీ చాలా బాగుంటుందండి ఇది. సో ప్రాజెక్ట్ కూడా మనకి 2021లో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చిందండి. సో నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి రోడ్ పాయింట్ అవుతుంది. సో ఇలా ఈ రోడ్ నుంచి ఇట్లా ముందుకెళ్ళి ఇటు రైట్కి తీసుకుంటే డైరెక్ట్గా మనం ఇట్లా వెళ్తే డైరెక్ట్ మనం మేఫేర్ విల్లాస్ దగ్గరికి వెళ్తామండి. సో జస్ట్ మేఫేర్ విల్లాస్ నుంచి కూడా ఈ కనెక్టివిటీ రోడ్డు ఉంటుంది. దీన్ని మనం మంజీరా పైప్ లైన్ రోడ్ అంటామండి. మంజీరా పైప్ లైన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. సో మనకు ఇటు పక్క మనకి ఇదంతా కూడా షేరిగూడ అండి. ఇది వచ్చేసి విలేజ్ వచ్చేసి షేరిగూడ విలేజ్. సో షేరిగూడ విలేజ్కి ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మనకి ఆల్రెడీ 2 కన్స్ట్రక్షన్స్ అయితే యాజ్ ఆఫ్ నో అవుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇది నార్త్ ఈస్ట్ ప్లాటు, ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది ఒకటి వెస్ట్ ఫేసింగ్ ప్లాటు, ఇది కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉందండి. సో మనకి ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండి. సో మనకి ఇది వచ్చేసి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇది. సో మనకి పార్క్ ఏరియా ఇక్కడ ఇచ్చారండి. ఇది మొత్తం కూడా ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా పార్క్ లొకేషన్ ఇచ్చారు. అలాగే ఇటు బ్యాక్ సైడ్ అయితే పార్క్ లొకేషన్ ఇవ్వడం జరిగిందండి. సో జస్ట్ మనకేంటంటే ఇటు బ్యాక్ సైడ్ లహరి రిసార్ట్స్కి, ఇటు ముందున్నటువంటి మైఫేర్ విల్లాస్కి, ఇటు పక్కన ఉన్నటువంటి షేర్గూడ విలేజ్కి చాలా నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఇందుట్లో మనకి 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. సో నేను మీకు లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది మనకు టువర్డ్స్ ప్రాజెక్ట్ నుంచి టువర్డ్స్ మనకి షేరిగూడ మీదుగా కొండకల్లు RR7 వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో మనకి యాజ్ పర్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా మనకి ఇది 100 ఫీట్ రోడ్ ఉంటుంది. సో మీకు ఇది ఎదురుగా కనపడేది వచ్చేసి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. మనకి గచ్చిబౌలి సైబర్ సిటీ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి గచ్చిబౌలి సైబర్ సిటీ. జస్ట్ మనకి అప్రాక్సిమేట్లీ ఒక 8 ఎకర్స్ వరకు ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఆల్మోస్ట్ దీంట్లో ఒక 90 ప్లాట్స్ అయితే ఉన్నాయండి. యాజ్ ఆఫ్ నో 90 ప్లాట్స్ సేల్కి లేవు. 90 ప్లాట్స్తో ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేశారు. సో ఈ కనపడే రోడ్ ఇటువైపు వెళ్తే మీరు చూసేటువంటి కనెక్టివిటీ రోడ్ స్ట్రైట్గా మనకి మంజీరా పైప్ లైన్ రోడ్ అండ్ మేఫేర్ విల్లాస్కి అయితే వెళ్తామండి. సో ఇటు రైట్కి వెళ్తే మైఫేర్ విల్లాస్కి వెళ్తాము, లెఫ్ట్కి వెళ్తే మనం కొండకల్లు RR7కి అయితే వెళ్తామండి. సో చాలా
మంచి లొకేషను. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే ఎవరికైనా కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఎలా ఉందో నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాజెక్టు కండిషన్ ఎలా ఉంది, మనకి యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనకు అన్నీ ఇచ్చారా లేదా హెచ్ఎండి వాళ్ళు అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే చూసుకోవచ్చు. సో మనకి అప్రోచ్ రోడ్, మెయిన్ ఎంట్రన్స్ అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకి ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో మీరు అండర్ కన్స్ట్రక్షన్స్లో కూడా మీరు చూసుకోవచ్చు అండి. లెఫ్ట్ సైడ్ అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ ఒకటి. సో ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఉంది, మనకి ప్రాపర్ మనకి ట్రాన్స్ఫార్మర్ ఉంది, పార్క్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది. సో ఎవ్రీథింగ్ మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, మనకి ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనకి కాంపౌండ్ ఇవ్వడం జరిగింది. సో అన్ని ఎవ్రీథింగ్ మనకి ప్రాజెక్టుకి ఇవ్వాల్సినటువంటి ఆల్ ఎమ్యూనిటీస్ కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ఉన్నాయండి. సో చాలా నియర్ బై మనకి ఏదైతే మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మైఫేర్ విల్లాస్ నుంచి చూసుకుంటే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి ఇందుట్లో ఏంటంటే యాజ్ ఆఫ్ నో ఒక్క ప్లాట్ మాత్రమే సేల్కి వచ్చిందండి. సో వెస్ట్ ఫేసింగ్ 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే సేల్కి ఉంది. 33,000 రూపీస్ చెప్తున్నారండి పర్ స్క్వేర్ యార్డ్. 33 పర్ స్క్వేర్ యార్డ్, నెగోషియబుల్ ఉంటుంది. సో మనకి 200 స్క్వేర్ యార్డ్స్ 3650 డైమెన్షన్తో అయితే మనకి ప్లాట్ సైజ్ అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ గచ్చిబౌలి సైబర్ సిటీ ప్రాజెక్టు వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండే ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలనుంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఛానల్ తరపున మనం ప్లాట్స్ కూడా రీసేల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ చుట్టుపక్కల మనకి ఈ ప్రాజెక్టు మీకు ఎదురుగా కనపడే హౌసెస్ అన్నీ కూడా షేరుగూడ హౌసెస్ అండి. షేరుగూడ హౌసెస్కి చాలా నియర్ బై, రెసిడెన్షియల్ హౌసెస్కి చాలా నియర్ బై ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి కొల్లూరు ఎగ్జిట్ హార్డ్లీ మనకి ఒక 8 కిలోమీటర్స్ వస్తుందండి. ఎగ్జాక్ట్గా మనకి మ్యాక్సిమం 9 లోపల వస్తుందండి. సో ఈ ప్రాజెక్ట్ నుంచి 8 వరకు అయితే అప్రాక్సిమేట్లీ 8 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో మనకి కొల్లూరు చాలా దగ్గర, మైఫేర్ విల్లాస్కి చాలా ఇంకా 2 కిలోమీటర్ డిస్టెన్స్లోని ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ మైఫేర్ విల్లాస్ దగ్గర 45-46 నడుస్తుంది. సో దానికన్నా ఒక 10,000 తగ్గించే ఇక్కడైతే ప్లాట్స్ అయితే సేల్ అవుతున్నాయండి. సో ఎవరైనా కూడా ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అండ్ మనకి చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ చూసి మాత్రమే కొనుక్కోండి. సో కనెక్టివిటీ బాగుందా లేదా, రెసిడెన్షియల్ జోన్లో ఉందా లేదా, ఫైనల్ అప్రూవల్ ఉందా లేదా, సో ప్రాపర్గా రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయా లేదా, సో ఈ థింగ్స్ అన్నీ చూసుకొని ప్లాట్స్ అయితే కొనుక్కోండి. సో మీకు ఈ కనపడే హౌసెస్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో హౌసెసే అండి. సో జస్ట్ మనకి లహరి రిసార్ట్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. లహరి రిసార్ట్స్కి బానూరుకి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. అంటే ఇటు బానూరు కానీ, కొండకల్లు, షేరిగూడ, మైఫేర్ విల్లాస్కి చాలా నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.